నమస్తే, నేను మధు. సీఎం చంద్రబాబు నాయుడు గారు కుప్పం పర్యటనకు వెళ్లడం అయితే జరిగింది. అక్కడ ఒక విషయాన్ని ప్రస్తావించడం జరిగింది. మీరు సరిగ్గా లేకపోతే మీకు ఒక దండం, మీ ప్రస్తావన నాకు అవసరం లేదు అన్న రీతిలో అయితే మాట్లాడడం అయితే జరిగింది. అసలు ఎవరి గురించి మాట్లాడారు, బాబు గారు ఇలా రియాక్ట్ అవడానికి కారణం ఏంటి, ఈ రోజు మనం తెలుసుకుందాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు. వారిని అడిగి మరిన్ని విషయాలను తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే సార్, బాబు గారు కుప్పం పర్యటనకు వెళ్లారు. అక్కడ మీరు ఇలాగే ఉంటే నాకు సంబంధం లేదు అన్న రీతిలో అయితే బాబు గారు వ్యాఖ్యానించడం జరిగింది. ఎవరి గురించి మాట్లాడారు? ఇప్పుడు మీకు నమస్కారం అని చెప్పి ఎప్పుడు చెప్తారు? విసిగెత్తిపోయినప్పుడు. అంతే కదా, విసిగెత్తి చెప్పాల్సిందంతా చెప్పిన దాన్ని వినకుండా, లేదంటే అర్థం చేసుకోకుండా, దాన్ని ఫాలో చేయకుండా ఉంటే చెప్పి విసుగు వచ్చిన తర్వాత మీకు నమస్కారం, మీ దోవ మీరు చూసుకుంటే మా దోవ మేము చూసుకున్నాం అంటారు జనరల్గా. అంతే కదా, ఆ స్టేజ్లోకి వచ్చేసారు చంద్రబాబు నాయుడు గారు. ఇప్పుడు ఎందుకు వచ్చారు అని అంటే, టెక్నాలజీ గురించి అనేక సందర్భాల్లో మాట్లాడారు ఆయన. ఆ టెక్నాలజీ గురించి మీరు అర్థం చేసుకోండి, మీరు ప్రజలకు చెప్పండి అని చెప్పి ట్రైనింగ్ క్లాసులు పెట్టారు. క్యాడర్కి పెట్టారు, లీడర్లకు కూడా పెట్టారు. కానీ ఆ టెక్నాలజీ గురించి మాట్లాడే వాళ్ళు 10% కూడా లేరు. వాళ్ళే మాట్లాడకపోతే ప్రజలకు ఏం చెప్తారు? కాబట్టి మీరు టెక్నాలజీ నేర్చుకోండి అని చెప్తున్నాను, మీరు నేర్చుకోవట్లేదు. నేను టెక్నాలజీతో పరిగెడుతున్నాను, మీరు కూడా పరిగెత్తాలి. ఒకవేళ మీరు పరిగెత్తలేకపోతే టోటల్గా పార్టీకి నష్టం వస్తుంది. మీకు ఎంతమందికి వాట్సాప్ పరిపాలన తెలుసు అని చెప్పి చేతులు ఎత్తమంటే ఒక 20% 30% ఎత్తారంటే మిగతా 70% లేదు. మరి నేను చేసిన దానికి ఫలితం ఏంటి? ఇప్పుడు వాట్సాప్ పరిపాలనలో మీకు దాదాపు 700 రకాల సమస్యలను పరిష్కరించుకోవచ్చు. 700 రకాల సమస్యలను పరిష్కరించుకోవచ్చు. మరి దాన్ని వాడుతున్నారా? ఎంతమంది వాట్సాప్లో మీరు వాట్సాప్ పరిపాలనలో లభిస్తున్నట్టు సౌకర్యాలను వాడుతున్నారు అని చెప్పి అడిగితే లీడర్లే చెప్పలేని పరిస్థితి. సో అందుకే ఆయన అన్నారు, దాదాపు ఇప్పటికి ఒక 10-15 సార్లు మనం మీటింగ్లు పెట్టుంటాం కదా, మీకే అర్థం కావచ్చు మీరు ప్రజలకి ఏం చెప్తారు, మీకు అర్థమైతే కదా ప్రజలకు చెప్పేది. ప్రజలు వాట్సాప్ పరిపాలన ఏంటిది, వాట్సాప్ యూజ్ చేసి వాళ్ళ సమస్యలను పరిష్కరించుకుంటారు. అలా కాకుండా ఉంటే ప్రజలు మాకేం చేయట్లేదు అనే భావనలోకి వెళ్ళిపోతారు కదా. కాబట్టి మీరు నేర్చుకోండి. నేర్చుకోకుండా ఉంటే కనుక చేసింది ఏదైతే చేస్తున్నామో అది బూడిదలో పోసిన పన్నీర్ అవుతుంది. మీరు కనుక ఎన్నిసార్లు చెప్తున్నా కానీ మీరు పద్ధతి మార్చుకోకపోతే మీకు నమస్కారం, రాబోయే ఎన్నికల్లో నేను తీసుకునే డెసిషన్ నేను తీసుకుంటాను అని చెప్పారు, లీడర్లకు చెప్పారు. సో కాబట్టి మీరు టెక్నాలజీ సంబంధించి తెలుసుకోండి అని చెప్పి. వాస్తవంగా మనం టెక్నాలజీ యుగంలో ఉన్నాం. టెక్నాలజీ తిరిగిపోతే మీకు దూరం అయిపోతారు కదా. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కూడా అదే చెప్పారు. ఆయనకి క్యాడర్కి మధ్య గ్యాప్ ఎక్కడ వస్తుందంటే టెక్నాలజీలోనే. ఆయనకి ప్రజలకి గ్యాప్ ఎక్కడ వస్తుందంటే టెక్నాలజీలోనే. ఆయన టెక్నాలజీ ఏదైతే చెప్తున్నారో ఆ టెక్నాలజీని అర్థం చేసుకొని అటువైపు ప్రయాణం చేస్తే అందరికీ ఆయన టచ్లో ఉన్నట్టే లెక్క. ఆయన చెప్పేది అర్థం కాకపోతే గ్యాప్ వచ్చినట్టే కదా. ఇప్పుడు క్లాస్లో లెక్చరర్ పాఠం చెప్తుంటాడు, ఆయన చెప్పింది అర్థం కాలేదనుకోండి స్టూడెంట్ ఏం చేస్తాడు? నిద్రపోతాడు, లేదంటే క్లాసుల నుంచి బయటకు వెళ్ళిపోతాడు. ఈ రెండే చేస్తాడు. ఆయన అర్థం చేసుకునే ప్రయత్నం వీళ్ళు చేయాలి కదా. అర్థమయ్యేటట్టు ఆయన చెప్తున్నాడు చంద్రబాబు నాయుడు గారు. అర్థం చేసుకునే ప్రయత్నం వీళ్ళు చేయట్లేదు, ప్రజలకు చెప్పే ప్రయత్నం చేయట్లేదు. సో ఇక్కడ లింక్ తెగిపోతుంది. ఇది పార్టీకి ప్రమాదం అని చెప్తున్నారు. దేని కారణంగా అంటే ఈవెన్ మంత్రుల దగ్గర నుంచి ఎమ్మెల్యేల దాకా అర్థం చేసుకునే ప్రయత్నం చేయట్లేదు. లేదంటే చంద్రబాబు నాయుడు ఇప్పుడు గవర్నమెంట్లో అవినీతి పెరిగిపోయింది అంటున్నారండి. ఇది అందరూ అంటున్నారు కదా. మరి 700 రకాల సమస్యలకు పరిష్కారం వాట్సాప్లో ఇస్తున్నప్పుడు కరప్షన్ అనేటువంటి అవకాశం ఎక్కడ ఉంటుంది అంటే దాని వాటల ఆర్టీజీఎస్ ఉంది. ఆర్టీజీఎస్లో అన్ని డేటా మొత్తం నిక్షిప్తమైంటుంది. అన్ని రకాలకు సంబంధించినటువంటి అంశాలన్నీ దాంట్లో ఉంటాయి. మీ సమస్యకు పరిష్కారం ఎక్కడో దొరుకుతుందో అక్కడ దొరుకుతుంది. వాట్సాప్లో మీరు కనుక ఇప్పుడు బర్త్ సర్టిఫికేట్ కావాలి, వాట్సాప్లో వస్తుంది కదా. డెత్ సర్టిఫికేట్ కావాలి, వాట్సాప్లో వస్తుంది. లేదు మీకు ఏదైనా సమస్య ఉంది, రేషన్ కార్డుది వాట్సాప్లో ఉన్నాయి. ఇట్లా 700 రకాలు ఇస్తున్నారు. మరి అది ప్రాంప్ట్గా యూజ్ చేయాలి కదా. ఇప్పుడు మన దగ్గర మొబైల్ ఉంది, అనేక యాప్లు ఉంటాయి. ఈ యాప్లను మనం మొత్తాన్ని ఉపయోగించుకునేటువంటి తెలివి మనకుందా? దాదాపు కొన్ని 100 యాప్లు ఉన్నాయి. ఆ మొత్తం కనుక అర్థం చేసుకుంటే ప్రపంచం మొత్తం మన అరచేతిలోనే ఉంటుంది మొబైల్. అందుకే మొబైల్ వాడకం అనేది అలవాటు చేసుకుని ఫస్ట్ మీరు మొబైల్ వాడకం అలవాటు చేసుకుంటే కనుక మీ సమస్యలు తీరుతాయి. వాళ్ళ ఎగుమతులు దిగుమతుల దగ్గర నుంచి మీ పంటకి చీడ వస్తే ఏ మందు వాడాలో కూడా వాట్సాప్లో చెప్తున్నారు.
మరి దాన్ని రైతులకు తెలియజేయాలి కదా. రైతులకు తెలియకపోతే ఎవరో వ్యవసాయ అధికారి వచ్చి ఈయన చెప్పేదాకా ఉంటారు, ఈలోపు పురుగులు ఆ పంట మీద అంతా తినేసేస్తాయి. అలా కాకుండా మనం ఆర్టీజీఎస్ పెట్టాం కదా, టెక్నాలజీని వాడుతున్నాం కదా అన్నిట్లో, ఈ టెక్నాలజీ గురించి చెప్పండి, అవేర్నెస్ కల్పించండి అని చెప్పేసి ఆయన లబోదిబో మొత్తుకుంటున్నారు. మన నాయకులకే టెక్నాలజీ గురించి తెలియనప్పుడు ఇక ప్రజలకి ఏం చెప్తారు సార్? అదే ఆయన బాధ కూడా అదే. ప్రజలకు దూరం ఎందుకు అవుతున్నాము అని అంటే, అసహనంగా లేదా అసంతృప్తిగా ఎందుకు ఉన్నారంటే టెక్నాలజీని అర్థం చేసుకోలేకపోతున్నారు. టెక్నాలజీని అర్థం చేసుకుంటే కనుక వస్తుంది. ఇప్పుడు డ్రోన్స్ ఉన్నాయి, డ్రోన్స్ ట్రైనింగ్ ఇస్తున్నారు. ఆ డ్రోన్స్ తోటి రాబోయేటువంటి రోజుల్లో మందులు చల్లడం కానీ ఇవన్నీ ఉంటాయి. మరి ఆ డ్రోన్స్ని ఎలా వాడాలి, లేదంటే డ్రోన్స్ని వాడుకోవడానికి ట్రైనింగ్ పలానా దగ్గర ట్రైనింగ్ ఉంది, పలానా దగ్గర పలానా రోజు ఉంది, మీరు చేరండి అని చెప్పి ఎవరు చెప్పాలి? ఎమ్మెల్యేలు చెప్పాలి. లేదా ఎమ్మెల్యేలు వాళ్ళ క్యాడర్ చేత చెప్పించాలి. అప్పుడు కదా నీకు ప్రజలతోటి అనుసంధానం అయ్యేది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఎక్కడో ఉన్నారు, ఆయన ఎక్కడున్నారు? ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ దగ్గర ఉన్నారు, లేదంటే ఏఐ డేటా సెంటర్ దగ్గర ఉన్నారు. ఏఐ డేటా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, లేదంటే సైబర్ సెక్యూరిటీ, సెమీ కండక్టర్స్, ఇవి చెబుతున్నారు ఆయన. రాబోయే రోజుల్లో ఏం జరుగుతుంది అనేది, రాబోయే రోజుల్లో మనం ప్రపంచం ఎలా ఉండబోతుంది, మనం ఎలా ఉండాలి అనేది ఆయన చెప్తుంటే, అసలు ఆయన చెప్పేది అర్థం కానప్పుడు ఇక ఆయన పరిపాలన ఏం చేస్తున్నాడు, మనకేం చేస్తున్నాడు అనే ఫీలింగ్ వస్తుంది కదా పబ్లిక్కి. ఆ ఫీలింగ్ రాకూడదని ఆయన బాధ. సో అందుకే మీకు నమస్కారం పెడుతున్నాను, నేర్చుకోండి, తెలుసుకోండి, మొబైల్ వాడండి. ఫస్ట్ మొబైల్ వాడటం అలవాటు చేసుకోండి. దాంతోపాటు వాట్సాప్ పరిపాలనతో పాటు ఏ విధంగా ప్రతి దాంట్లో కూడా టెక్నాలజీని మనం ఉపయోగిస్తున్నాము అనేది తెలియజేయండి పబ్లిక్కి అని చెప్తున్నాను. ఈవెన్ పంటలు పండించే దాంట్లో కూడా మీకు ఇవాళ టెక్నాలజీని వాడుతున్నారు. అవును, టెక్నాలజీని ఎలా, ఇప్పుడు వర్షం ఎప్పుడు వస్తుంది అనేది కూడా తెలుస్తుంది, మన మొబైల్లో ఉంది కదా. ఎంతమందికి అది తెలుసు? దాని మీద అవేర్నెస్ కల్పించాలి కదా. సో ఇది అవేర్నెస్ కల్పించాలని చెప్తున్నారు చంద్రబాబు నాయుడు గారు. ఈవెన్ ఆన్లైన్లో చాలా వరకు ఇప్పుడు ఆన్లైన్ రిజిస్ట్రేషన్ కూడా తీసుకొచ్చారు. ఎక్కడి నుంచైనా మీ భూమిని మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు, ఆన్లైన్ రిజిస్ట్రేషన్. అలాగే ఇసుక ఆన్లైన్లో మీరు బుక్ చేసుకుంటే ఇసుక వస్తుంది. ఇట్లా ప్రతిదీ ఆన్లైన్లో ఉంది. కానీ ఎంతమంది దాన్ని ఉపయోగించుకున్నారు? అవంతా కనుక పగడ్బందీగా అందరూ ఉపయోగించుకోగలిగితే డెఫినెట్గా ఈ మంచి పరిపాలన అందిస్తున్నారు చంద్రబాబు గారు అనేటువంటి ఫీలింగ్ వస్తుంది. సపోజ్ మీ పెన్షన్ రాలేదు, కంప్లైంట్ చేయండి. దాంట్లో చేయొచ్చు. మీకు స్కీమ్ రాలేదు, తల్లికి వందనం, కంప్లైంట్ చేయండి. దానికి ఏదో రిప్లై వస్తుంది కదా, మీరు ఎలిజిబుల్ కాదనో ఎలిజిబుల్ అనో ఏదో ఒకటి వస్తుంది. లేదా మీకు అన్నదాత సుఖీభవ రావట్లేదు, కంప్లైంట్ చేయండి. దానికి ఎస్ఆర్ నో ఎందుకు రావట్లేదు అనేది రీజన్ చెప్తారు కదా. రీజన్ చెప్పకపోతే అప్పుడు కదా గ్రీవెన్స్ సెల్కి వెళ్ళేది. ఇవాళ కూడా గ్రీవెన్స్ సెల్ నిండిపోతున్నాయి. దానికి కారణం ఏంటి? టెక్నాలజీని యూజ్ చేసుకోకపోవడం. అందుకే కుప్పంలో ఆయన క్లియర్గా చెప్పారు, టెక్నాలజీని మీరు వాడండి, ప్రజలకు తెలియజేయండి, లేదంటే మీకు నమస్కారం అని చెప్పి. అలాగే ఆయన ఇంటి దేవుడు వెంకటేశ్వర స్వామి గురించి చెప్పారు. మీరు వెంకటేశ్వర స్వామితో ఆటలాడద్దు, వెంకటేశ్వర స్వామిని మీరు నమ్మండి. వెంకటేశ్వర స్వామి దగ్గర మీరు పవిత్రంగా లేకపోతే ఈ జన్మలోనే మీరు అనుభవిస్తారు. కాబట్టి వెంకటేశ్వర స్వామిని మీరు నమ్మండి అని చెప్పి ఈ కల్తీ నెయ్యికి సంబంధించిన వ్యవహారం చెప్పారు. కల్తీ నెయ్యిలో ఖచ్చితంగా జంతుకు ఉంది. ఎన్డీడీబీ ఇచ్చినటువంటి రిపోర్ట్ ప్రకారమే నేను చెప్పాను అని చెప్పి కూడా ఆయన చాలా క్లియర్గా చెప్పారు. క్యాడర్ కూడా అదే చెప్పారు, మీరు కూడా అదే చెప్పండి అని చెప్పారు. ఎన్డీడీబీ ఇచ్చిన రిపోర్ట్నే చెప్పాను. నాకు ఇంటి దేవత ఎవరు? వెంకటేశ్వర స్వామి. ఇంటి దేవుడు. నేను ఇంటి దేవుడిని ఎప్పుడు నేను అబద్ధం చెప్పి వాడుకోలేదు, ఉన్నట్టు చెప్పాను. ఎన్డీడీబీ ఇచ్చిన రిపోర్ట్ ఆ రోజు శ్యామలరావు గారు అనేటువంటి ఈవో ఉన్నాడు, ఆయన దగ్గర ఉన్న రిపోర్ట్ ప్రకారం నేను చెప్పాను. ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఇది ఏదో క్లీన్ చిట్ ఇచ్చినట్టు ప్రచారం చేస్తున్నారు. దాన్ని కూడా మీరు ఎదుర్కోలేకపోతున్నారు. దానికి డీటెయిల్ సమాధానం మీరు చెప్పాలి కదా అని చెప్పి వాళ్ళకి ఫుల్ కాసు బీకారు. సో బాబు గారు కుప్పంలోనే కాదు, ఎన్నో నియోజకవర్గాలు అక్కడికి వెళ్ళి చూసినప్పుడు కూడా బాబు గారు ఇదే వ్యవహార శైలి, అంటే అక్కడ కూడా ఆయన పెదవి విరవడం అయితే జరిగింది. సో ఈ విధంగా ఇప్పటికైనా సరే మన నాయకులు టెక్నాలజీ గురించి నేర్చుకొని ప్రజల్లో అవేర్నెస్ పెంచుతారా లేదా, లేకపోతే ఇంకా వాళ్ళ వ్యవహార శైలి ఇలాగే ఉంటుందా, వేచి చూడాల్సిందే. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్.